ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీలు ఎక్కడ పోయినాయో, ఇచ్చిన హామీలు ఎక్కడ పోయినాయో, ప్రజలను మోసం చేసి ఓట్లు వేయించుకొని గెలిచి గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని పట్టించుకున్నటువంటి పాపాన పోతలే. అదేవిధంగా పడాన్చెరు కాన్స్టిట్యున్సీ చూస్తే ఈరోజు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, మరి ఈరోజు వారి పబ్బం గడుపుకోవడం కోసం వారు పార్టీలు మారి ఈ పార్టీలో ఎమ్మెల్యేలు, ఆ పార్టీలో ఎమ్మెల్యేలు అనుకుంటూ ఈరోజు కాంగ్రెస్లో కంటెస్ట్ చేసినటువంటి వ్యక్తులు కావచ్చు, ఇప్పుడు గెలిచి కాంగ్రెస్లో పోయినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఇప్పుడు వాళ్ళంతా కూడా ఇక్కడ నాది పెద్దతనం కావాలి, నాకు పెద్దతనం కావాలి. ఈ రోడ్డు గత 10 సంవత్సరాల నుండి కూడా రోడ్ వేస్తాం అని చెప్పి తొవ్వి పెట్టి ఈ మరమ్మతులు ఎక్కడ వేసిన దొంగలు అక్కడే ఉండే విధంగా ఉంది. మరి ఈ రోడ్డు లేని సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి చుట్టుముట్టు గ్రామాలలో ప్రజలందరూ కూడా రోజుకు ఒక 10-20 యాక్సిడెంట్లు అయికుంటూ కాళ్ళు చేతులు ఎరగొట్టుకుంటూ ప్రాణాలు పోతున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా రాత్రికి రాత్రి ఎవరికైనా ఆరోగ్యం బాగలేకపోతే, అనారోగ్యం ఉంటే మరి అంబులెన్స్ వస్తే మరి ఒకవేళ ఈ రోడ్ల నుంచి హాస్పిటల్కి వెళ్ళే వరకు కూడా ప్రాణాలతో ఉంటారా లేదా తెలియనటువంటి సందర్భం. సోదరులారా, మరి ఎలక్షన్ ముంగట ఇదే ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి గారు మరి ఇక్కడ రోడ్డును ప్రారంభిస్తున్నాం, తక్షణమే 100 ఫీట్ రోడ్డు చేసేస్తామని శిలాఫలకం పెట్టడం జరిగింది. మరి ఏమైంది? ఈ రోడ్డు శిలాఫలకం పెట్టుకొని ఆగమేఘాల మీద చేసిన మీరు ఇవాళ ఈ రోడ్డు అధ్వాన స్థితికి వచ్చి గుంతలమామై అనేక మందికి యాక్సిడెంట్లు అయి ఇవాళ ప్రాణాలు పోతా ఉన్నాయి. మరి అనేక మంది ఈ పటాన్చెరు పారిశ్రామిక ప్రాంతానికి కూలి చేసుకోవడానికి, ఉద్యోగం చేసుకోవడానికి, మరి కూరగాయలు తీసుకొచ్చే వాళ్ళు, పాలు తీసుకొచ్చే వాళ్ళు, ఆటోలు, వీళ్ళందరూ కూడా అనేక అవస్థలు పడతా ఉన్నారు. ఏదన్నా ఇది కాగానే అక్కడ జిఎం వరకు ఇక్కడ ఇందిరేశం వరకు జామ్ అవుతా ఉన్నది. మరి ఏమై చేస్తున్నారు? కళ్ళు మూసుకున్నావా మైపాల్ రెడ్డి? మరి అర్థమవుతుందా అని కానీ ఇలా భారతీయ జనతా పార్టీ సూటిగా ప్రశ్నిస్తా ఉన్నది. ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నాం ఇదే రోడ్లో ఎంతో మందికి యాక్సిడెంట్లు అయ్యి ఎంతో మందికి ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు ఇదే రోడ్ల. కాబట్టి ఇప్పుడు 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది, కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనన్నా ఈ రోడ్డు పూర్తి చేస్తారంటే ఇప్పటి వరకు కూడా ఆ రోడ్డు ఊసే ఎత్తకుండా ఇక చేస్తాం అగ చేస్తామని ఎన్నో రోజుల నుంచి కాలయాపన చేస్తున్నారు. ఎంతోమంది మరణించిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, మన యువకుల్లో ఎంతోమంది. కాబట్టి నేనేమంటున్నా, ప్రభుత్వాన్ని వెంటనే ఈ రోడ్డు ఎంత ఇబ్బంది అవుతున్నదో అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ పోయే పెద్ద హెవీ వాహనాల వల్ల ఆ వాహనాల వల్ల రోడ్డు ధ్వంసం అయిపోయింది. దానివల్ల ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయి. కాబట్టి రోడ్డు కూడా 100 ఫీట్ల రోడ్డు శాంక్షన్ అయిందన్నారు, ఇప్పటి వరకు ఆ పనులు ఏం మొదలు పెట్టలే. కాబట్టి వెంటనే ప్రభుత్వం చొరవ తీసుకొని వెంటనే ఈ రోడ్డును ప్రారంభం చేయాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతున్నది.